హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గృహిణి వంటిల్లు. నేను మీ శైలజ. ఈరోజు నేను సమ్మర్లో తప్పకుండా చేసుకోవాల్సిన హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. ఈ బ్రేక్ఫాస్ట్ సమ్మర్లో శరీరానికి ఎంతో చలవ చేస్తుంది. అలాగే రెగ్యులర్గా తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. ఇడ్లీ దోశలు రెగ్యులర్గా తీసుకునేవి కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. హెల్త్కి అయితే చాలా మంచిది. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం. ముందుగా ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకుని వాటర్లో నానబెట్టుకోవాలి. ఒక 1 అవర్ అయినా సరే నానాలి. ఇక్కడ నేను ఒక కీర దోశ మాత్రమే తీసుకున్నాను. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఈ కట్ చేసిన ముక్కలను మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఒక కీర దోశకి 50 గ్రామ్స్ వరకు సగ్గుబియ్యం తీసుకోవాలి. ఇలా ఒక గంట సేపు నానిన తర్వాత ఆ సగ్గుబియ్యం కూడా ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే చిన్న అల్లం ముక్క కూడా తీసుకుని యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్లు మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో సగ్గుబియ్యం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంతే క్వాంటిటీ సుజీ రవ్వని తీసుకోండి, బొంబాయి రవ్వ. ఇందులో యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి. దీనిలో ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయనవసరం లేదు. కీరా దోశ అండ్ సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా, అది సరిపోతుంది. వాటర్ ఇంకా యాడ్ చేయనవసరం లేదు. హాఫ్ కప్ తరిగిన ఆనియన్స్, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ కప్ వరకు తరిగిన కొత్తిమీర, ఇవన్నీ యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిసే వరకు కలుపుకుని ఒక 15 మినిట్స్ వరకు మూత పెట్టేసి పక్కన ఉంచండి. 15 మినిట్స్ తర్వాత ఒక పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టి హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని హీట్ అవ్వనివ్వండి. ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పెనం మీద 2 గరిటెల వరకు బ్యాటర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి పల్చగా. ఇలా స్ప్రెడ్ చేసుకుని 2 వైపులా ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని. ఫస్ట్ దోశ కాలడానికి కొంచెం టైం పడుతుంది. మిగతావి త్వరగా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. ఎందుకంటే పాన్ హీట్ మీద ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి. 1 సైడ్ ఫ్రై అయిన తర్వాత వేరే సైడ్కి టర్న్ చేసుకోండి. ఇలా 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా 2 సైడ్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఇదే విధంగా మిగిలినవి కూడా వేసుకోవాలి. పిండిలో అయితే ఏమాత్రం వాటర్ అయితే యాడ్ చేయనక్కర్లేదు. కీరా దోశలోని వాటర్ అంతా సరిపోతుంది. మీరు ఇక్కడ ఆయిల్ వద్దు అనుకుంటే నెయ్యిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో ఉదయాన్నే ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారంటే హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడున్న ఈ సమ్మర్లోని హీట్కి మనం రెగ్యులర్గా ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారు అంటే శరీరంలోని ఉన్న వేడినంతా తగ్గిస్తుంది. అలాగే కీరా దోశతో చేసిన ఈ బ్రేక్ఫాస్ట్ని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. సగ్గుబియ్యంని గంట వరకు నానబెట్టే టైం లేకపోతే 15 మినిట్స్ అయినా నానబెట్టుకోవచ్చు. సో చూసారు కదా, ఈ సింపుల్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో ఉన్న ఊరగాయలతో తీసుకున్నా చాలా బాగుంటుంది. లేదా పల్లీలు పుట్నాల చట్నీలో కూడా రుచిగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం గృహిణి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.